హాయ్ ఫ్రెండ్స్, 1944 సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని నయకోట్ ప్రాంతం. సాయంత్రం వేళ ఒక 23 సంవత్సరాల వయసున్న వ్యక్తి చేతిలో మద్యం సీసాతో పర్వతాల మధ్యన ఉన్న ఒక చిన్న ఇంటి ముందు నుంచునున్నాడు. ఆ ఇల్లు ఒక వేశ్యది. కొన్ని సంవత్సరాల పూర్వమే ఆమె తన వృత్తిని వదిలిపెట్టేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఆ ఇంటి బయట నుంచుని పద్మ అన్న ఒక్క పేరుని కలవరిస్తున్నాడు. ఆ పేరు అతన్ని చాలా రోజుల నుంచి ఊపిరి సలపనివ్వడం లేదు. పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు మెదులుతూ ఉన్నాయి. ఆ ఇంటి బయట నిలబడి ఆమె కోసం ఎదురు చూసి ఇక లాభం లేదనుకుని బలవంతంగా ఆయన ఇంటి లోపలికి వెళ్లాలని అనుకున్నాడు. ఇంతలో ఒక వృద్ధురాలు ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చింది. ఆమె ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బలవంతంగా ఇంట్లోకొస్తున్న అతన్ని ఆ వృద్ధురాలు ఆపి అతని చేతిలోని మద్యం సీసాను పగలగొట్టి అతని వైపు కోపంగా చూసింది. అతను మాత్రం ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆ తర్వాత కాసేపటికి ఆ వృద్ధురాలి నోటి నుంచి వచ్చిన మాటలు అతని ప్రపంచాన్నే మార్చేశాయి. ఆ వృద్ధురాలు అతనితో, నేను నీకు తల్లి లాంటిదాన్ని, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపో. నీ పూర్వజన్మలో నా కోసం మొత్తం పోగొట్టుకున్నావు, మళ్ళీ ఇప్పుడు కూడా అంతా పోగొట్టుకోవాలని వచ్చావా అని అంది. పూర్వజన్మ? అసలు ఎవరతను? ఆమె ఎవరు? అసలు ఈ పద్మ ఎవరు? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫిబ్రవరి 7, 1921న బిషన్ చాంద్ కపూర్ ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించాడు. సాధారణంగా పిల్లలు 10 నెలల వయసులో కొంచెంగా మాట్లాడడం నేర్చుకుంటారు. అయితే బిషన్ మాత్రం పిలిభిత్ అన్న పేరుని పదే కలవరిస్తూ ఉన్నాడు. అంత చిన్న వయసున్న పిల్లాడు అంత పెద్ద మాటలు మాట్లాడటం ఏంటి? అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఎవరి దగ్గర సమాధానం లేదు. బిషన్కి 4 సంవత్సరాల వయసున్నప్పుడు కుటుంబం అంతా కలిసి ఒక వివాహానికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు వారు ఎక్కిన రైల్ పిలిభిత్ అనే స్టేషన్ దగ్గర ఆగింది. స్టేషన్లో ఆ ఊరి పేరు అనౌన్స్ చేయడం విన్న ఆ 4 సంవత్సరాల పసివాడు ఆ స్టేషన్లోనే దిగిపోదామని పేచి పెట్టాడు. మొండికేశాడు. అతని తండ్రి ఎలాగోలా సముదాయించి ఆ పిల్లాన్ని ఆపేశాడు. ఆ పిల్లాడు ఏడుస్తూ నేనిక్కడే ఉండేవాణ్ణని చెప్పాడు. అతని తండ్రికి నోటి మాట రాలేదు. ఇదేమైనా ఆ పిల్లాడి పూర్వజన్మ జ్ఞాపకమా లేదా భ్రమ? ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు పేపర్లో ఒక వార్త ప్రచురించారు. అది కేకే నందన్ సహాయ్ అనే ఒక లాయర్ పేరు మీద వచ్చిన వార్త. అందులో ఆ లాయర్ అతని కుమారుడికి పూర్వజన్మ జ్ఞాపకాలున్నాయని, అందువల్ల అటువంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే ప్రపంచానికి తెలియజేస్తానని, ఆ బాధ్యతలు నేను తీసుకుంటాను అని న్యాయవాది పేపర్లో ప్రచురించారు. ఆ నోట ఈ నోట ఆ న్యాయవాదికి బిషన్ కథ తెలిసింది. కొద్ది రోజుల తర్వాత లాయర్ సహాయ్ బిషన్ను కలవడానికి అతని ఇంటికి వెళ్ళాడు. సహాయ్ బిషన్ను చాలా ప్రశ్నలు అడిగాడు. బిషన్ ఇచ్చిన సమాధానాలను ఆ లాయర్ ఒక డాక్యుమెంట్గా రూపొందించాడు. బిషన్ ఆ లాయర్తో తన పూర్వజన్మను, ఆ విశేషాలను పంచుకున్నాడు. పూర్వజన్మలో అతని పేరు లక్ష్మీనారాయణ, పిలిభిత్లో నివసించేవాడు. ఆ లాయర్ బిషన్ను ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. అక్కడ బిషన్ అతని పూర్వజన్మకు సంబంధించిన ఎన్నో ప్రాంతాలను గుర్తుపట్టాడు. పూర్వజన్మలో అతని తల్లిని కూడా కలుసుకున్నాడు. అంటే లక్ష్మీనారాయణ తల్లిని కూడా కలుసుకున్నాడు. లక్ష్మీనారాయణ తల్లి బిషన్ను ఎన్నో ప్రశ్నలు అడిగింది. అవి కేవలం లక్ష్మీనారాయణకు మాత్రమే తెలిసిన ప్రశ్నలు. మరెవరికీ ఆ విషయాలు తెలిసే ఆస్కారం లేదు. కానీ వాటన్నిటికీ చకచకా సమాధానాలు చెప్పాడు బిషన్. ఆ విషయాలన్నీ ఎప్పటినుంచో తెలుసున్నట్టుగా సమాధానం చెప్తూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సహాయ్ అతను చెప్పిన విషయాన్ని డాక్యుమెంట్ రూపంలో రూపొందించుకున్నాడు. ఈ దర్యాప్తు అక్కడితో ఆగిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత పునర్జన్మ విషయంలో ఎక్స్పర్ట్ అయిన ఇయాన్ స్టీవెన్సన్ మళ్లీ ఈ కేసుని దర్యాప్తు తిరిగి మొదలుపెట్టాడు. అసలు బిషన్కు లక్ష్మీనారాయణ గురించి అంతకు ముందే తెలుసా అన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టాడు. కానీ అందుకు సంబంధించిన సమాచారం ఏం దొరకలేదు. ఆ తరువాత లాయర్ సహాయ్ చేసిన డాక్యుమెంట్ని ఆధారంగా తీసుకుని స్టీవెన్సన్ ఈ కేసుని ముందుకు నడిపించాడు. లక్ష్మీనారాయణ ఒక ధనిక రైతు అయిన హరినారాయణకు ఏకైక సంతానం. తండ్రి మరణానంతరం లక్ష్మీనారాయణ అతని చదువుని మధ్యలో ఆపేసి ఉన్న ధనాన్నంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. మంచి ఆహారం, రంగురంగుల వస్త్రాలు, మద్యం, అమ్మాయిలు, ఇలా ఒకటేంటి అన్నిటికీ బానిసయ్యాడు. లక్ష్మీనారాయణ పెళ్లి చేసుకోలేదు. అదే గ్రామంలో ఉన్న ఒక వేశ్య మోజులో పడి పిచ్చి వాళ్లే తిరిగాడు. ఆమె పేరే పద్మ. ఆమె మీద ఉన్న అతి ప్రేమ వల్ల పట్టపగలే ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడలేదు. ఒకరోజు లక్ష్మీనారాయణ పద్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆమె ఇంటి నుంచి బయటకు రావడం చూశాడు. అతన్ని చూసిన లక్ష్మీనారాయణకు కోపం ముంచుకొచ్చింది. మరో ఆలోచన లేకుండా అతని అనుచరుల దగ్గర ఉన్న తుపాకీని తీసుకుని వెంటనే కాల్చిపడేశాడు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళింది. కానీ వారికి డబ్బులిచ్చి మేనేజ్ చేశాడు. ఇలా న్యాయాన్ని, చట్టాన్ని కూడా తన డబ్బుతో కొనేశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత లక్ష్మీనారాయణ పిలిభిత్ వదిలి షాజాన్పూర్ వెళ్ళాడు. అతని ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఎన్నో రోగాల బారిన పడ్డాడు. అలా 5 నెలల తర్వాత 1918 డిసెంబర్ 15వ తారీఖున
లక్ష్మీనారాయణ 32 సంవత్సరాల చిన్న వయసులోనే ఆ రోగాలతో మరణించాడు. అయితే అతని జీవితంలో పద్మకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మీనారాయణ పెళ్లి చేసుకోలేదు. ఆమె కోసమే తన జీవితం అంతా గడిపాడు. ఆమె తనకు సర్వస్వం అనుకున్నాడు. తర్వాత జన్మలో బిషన్గా జన్మించిన తర్వాత కూడా అతనిలోని పూర్వపు జన్మ వాసనలు పోలేదు. 5 సంవత్సరాల వయసులో తన తండ్రితో తాను ఒక వేశ్యతో ఉంటానని చెప్పాడు. ఆమెతో ఉంటే సమయం అస్సలు తెలియదని చెప్పడం విని తండ్రి ఆశ్చర్యపోయాడు. లక్ష్మీనారాయణ లాగానే బిషన్ కూడా పద్మకు చాలా దగ్గరయ్యాడు. బిషన్ చిన్నతనంలో పద్మ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేది. ఆమెను గుర్తుపట్టి బిషన్ ఒకరోజు ఆమె ఒడిలో గంటల కొద్దీ సమయాన్ని గడిపాడు. ఆమెతో ఎన్నో విషయాలు చర్చించాడు. అంతేకాదు పద్మ ఇంటి దగ్గర ఆమె కోసం ఒక వ్యక్తిని ఎలా చంపాడో అవన్నీ పూసగుచ్చినట్టు పద్మతో చెప్పాడు. అతను చాలా గర్వంగా ఇవన్నీ చెప్తుంటే పద్మ కూడా ఆశ్చర్యపోయింది. బిషన్కి 23 సంవత్సరాల వయసున్నప్పుడు పద్మని అతని ఆఫీస్కి పిలిపించుకున్నాడు. ఆమెను కలవడానికి ఎంతో ఆత్రంతో ఎదురు చూశాడు. ఆ ఆత్రంతోనే పద్మను చూసిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాడు. అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. అదే రోజు సాయంత్రం తన పాత జ్ఞాపకాలను వెతుక్కుంటూ పద్మ ఇంటికి వెళ్ళాడు. అప్పుడే ఆమె తాను బిషన్ యొక్క తల్లి వయసుదాన్ని అని, అందువల్ల తనని వెంటనే విడిచి వెళ్ళమని కోరింది. ఆ మాటలు విన్న బిషన్కు చాలా బాధ కలిగింది. కానీ ఏం మాట్లాడలేకపోయాడు. ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆ తర్వాత ఎప్పుడు బిషన్ పద్మను కలవలేదు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి బిషన్ మరో అమ్మాయిని వివాహం చేసుకోవడంతో పద్మ విషయం అక్కడితో ముగిసిపోయింది. స్టీవెన్సన్ బిషన్ చంద్ యొక్క 46 స్టేట్మెంట్లను రికార్డ్ చేశాడు. వాటిలో 2టికి చాలా ప్రాధాన్యతనిచ్చాడు. అవి లక్ష్మీనారాయణ జీవితానికి ముడిపడున్నాయి. మొదటిది చాలా ప్రత్యేకంగా ఒక ఖజానాను లక్ష్మీనారాయణ తన ఇంటిలో దాచుంచాడు. లక్ష్మీనారాయణ తండ్రి గారైన హరినారాయణ తన మృత్యువుకి ముందు కొన్ని బంగారు నాణేలను తన గదిలోనే ఎవ్వరికీ తెలియకుండా ఉంచాడు. కేవలం లక్ష్మీనారాయణకి హరినారాయణకి మాత్రమే ఆ విషయం తెలుసు. బిషన్ను ఆ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఖజానా గురించి సమాచారం ఇచ్చాడు. అలాగే అది ఎక్కడుందో ఆ గదిని కూడా చూపించాడు. కానీ దాచిన ప్రదేశాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయాడు. అయితే అక్కడ ఆ గదిలో ఒక ప్రాంతంలో తవ్విన తరువాత బంగారు నాణేలు కుప్పలుగా దొరికాయి. బిషన్ జన్మించిన తర్వాత ప్రతి దానిలోనూ లక్ష్మీనారాయణ ప్రభావం బాగా చూపించేవాడు. అతని తండ్రి దరిద్రానికి నిందించేవాడు. డబ్బు కోసం పదే పదే మొండిగా ప్రవర్తించేవాడు. బట్టలు చింపేసుకుని ఏడ్చేవాడు. తను ఆ ఇంట్లో తినే ఆహారం తన నౌకర్లు కూడా తినరని తల్లిని ఎగతాళి చేసేవాడు. లక్ష్మీనారాయణ చెడు అలవాట్లను కూడా బిషన్ను అనుసరించాయి. మద్యం తాగడం, రహస్యంగా మాంసాహారం తినడం, అరవడం, కోపగించుకోవడం, ఇలా అనేక చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అయితే కొద్ది కాలానికి తన గత జ్ఞాపకాలను నిదానంగా తుడిచివేసుకున్నాడు. కానీ ఆ ప్రభావం మాత్రం పూర్తిగా పోలేదని చెప్పాలి. అయితే పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాడు. అస్సలు నిద్రపోయేవాడు కాదు. ఈ జన్మలో అతనికి ఉన్న సమస్యలన్నీ గత జన్మలో చేసిన పాపానికి ఫలితాలే అని గట్టిగా నమ్మేవాడు. ముఖ్యంగా ఒక వ్యక్తిని హత్య చేయడం వల్లే ఇన్ని కష్టాలు పడుతున్నానని బాధపడేవాడు. పెరిగి పెద్దయ్యే కొద్దీ లక్ష్మీనారాయణ ఎటువంటి అలవాట్లతో పూర్తిగా దారి తప్పి జీవితాన్ని వ్యర్థం చేసుకుని నాశనం చేసుకున్నాడు. ఆ అలవాట్లు తన జీవితంలోకి రాకుండా చూసుకున్నాడు. ఎటువంటి మచ్చ లేకుండా తన జీవితాన్ని గడిపాడు బిషన్ చంద్. ఇప్పటికీ అతని గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఇది కేవలం ఒక వ్యక్తికి లేదా ఒక వర్గానికి పరిమితం కాదు. మన హిందూ పురాణాల్లో, భగవద్గీతలో కూడా పునర్జన్మ గురించి శ్రీకృష్ణుడు చెప్తాడు. గరుడ పురాణంలోని 4వ అధ్యాయంలో మహావిష్ణువు గరుడుడితో మానవుడు వస్త్రాన్ని మార్చుకున్నట్లుగానే ఆత్మ కూడా తన శరీరాన్ని మార్చుకుంటుంది. వచ్చే జన్మ గత జన్మలోని పాపపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తాడు. పునర్జన్మ మీద చేసిన ఎన్నో పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం కూడా చేశాయి. సైన్స్ ప్రకారం కూడా క్వాంటమ్ థియరీలో చెప్పిన విధంగా మన శరీరం ఇంకా స్పృహ, కాన్సిక్వెన్సెస్ 2 వేరువేరు పదార్థాలు. అందుకే మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని ఆత్మ బ్రతికే ఉంటుంది. కొత్త మెదడు దొరికి అందులో వెళ్ళిన తర్వాత గత జ్ఞాపకాలు తిరిగి పొందుతుంది. అయితే ఇప్పటికీ పునర్జన్మను నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు నిజంగా పునర్జన్మలు ఉన్నాయని రుజువు చేస్తున్నాయి. మరి పునర్జన్మపై, మళ్లీ పుట్టడంపై మీ కామెంట్ ఏంటి?